హాయ్ అండి. హాయ్. మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. సో మీకు పెళ్ళయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years. 10 ఇయర్స్ అవుతుంది. సో మీరు 39 ఫెర్టిలిటీ హాస్పిటల్కి ఏ ఏజ్లో వచ్చారు ట్రీట్మెంట్కి? 31 years. మీకు 31 ఏజ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి వచ్చారు. సో మరి మీకు ఈ 10 ఇయర్స్ నుంచి కూడా పిల్లలు లేకపోవడానికి రీజన్ అంటే మీకు థైరాయిడ్ కానీ లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? థైరాయిడ్. సో మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా, ఎన్నో మంత్ మీకు? 3 months. 3 months. సో ఎన్నిసార్లు వచ్చారు 39కి? అంటే డిసెంబర్లో స్టార్టింగ్ ఇప్పటికి ఒక 7-8 times రావచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఏ డాక్టర్ ట్రీట్ చేస్తారు? హారిక మేడం, జ్యోతి మేడం. హారిక మేడం, జ్యోతి మేడం. సో వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేసే విధానం కానీ మీకు కంఫర్ట్గానే అనిపిస్తుందా లేదంటే ఏమైనా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారు అందరూ. సో మీరు నార్మల్ పద్ధతిలోనే అయ్యారా లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్? అంటే నాకు ఇంత ముందుకు నార్మల్గా ఒక పాప ఉండే, పాప బాబు ఇద్దరు. బాబు రీసెంట్గా చనిపోయిండు. చనిపోతే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది. మళ్ళీ ఇక రీఓపెన్ చేయించుకోకుండా డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళారు. సో మీకు ఈ 39 ఫర్టిలిటీ సెంటర్ అనేది ఎవరు చెప్తే మీకు తెలిసింది? యూట్యూబ్ ద్వారానే యూట్యూబ్లో చూసారు అంటే చాలామంది వీడియోస్ పెట్టారు కదా. సో యూట్యూబ్ మీకు ఎలా అనిపించింది? అంటే 39లో కొంతమంది భయపడుతూ ఉంటారు రావడానికి కానీ ఇలా కెమెరా ముందు చెప్పడానికి కానీ. సో మీరు ఏమైనా అలా భయపడే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు 49కి మనం చాలా రుణపడి ఉంటాము. సో మీరు ఇప్పుడు 5th month ప్రెగ్నెంట్, డెలివరీ సేఫ్గా అవుతుందనే చెప్పే ఉంటారు కదా? సేఫ్. సో అండ్ ఫైనల్గా ఒకటి 39 అనేది పిల్లల కోసమే ఉంది కాబట్టి అలా పిల్లలు లేని వాళ్ళకి లేదంటే ఇంకా మాకు పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఇది చాలా మంచి అవకాశం. ఎక్కడెక్కడో తిరిగి చాలామంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇంతకుముందుకు నేను చూసిన 50 సంవత్సరాల ఆమె గిట్లా అయిన వాళ్ళని నేను కలిసి మాట్లాడిన. ఆమె గిట్లా పిల్లలు అయినారు, నాకు ఆమె కలిసి చెప్పింది. ఆ తర్వాత నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు కాకుండా ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది. అవుతారో కాదా అని చాలా భయపడ్డా, కానీ నాకు ఫస్ట్ ప్లాన్ అయితే ఫైనల్గా 49కి వచ్చినందుకు హ్యాపీగా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.